హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏంటిదంటే దేవర థియేటర్ బిజినెస్ అండ్ ఇంకా మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రభాస్ గారి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ మనకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. అక్టోబర్ 22కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ. దేవర రిలీజ్ ఈవెంట్ అయితే సెప్టెంబర్ 22కి అయితే ఉందన్నమాట. మనకైతే చీఫ్ గెస్ట్గా అయితే రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, అలా మనకైతే ప్రశాంత్ నీల్ గారు అయితే రాబోతున్నమాట. వస్తో రాలో అయితే తెలియదు కానీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటుంది మనకైతే సెప్టెంబర్ 22కి. శివానంద్ గారి 38 మూవీ ఫస్ట్ పాన్ ఇండియా లెవెల్కి అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. యాక్షన్ డ్రామాకి అయితే ఫిలింకి అయితే రాబోతుంది. శివానంద్ గారి 38th మూవీ అనమాట. పాన్ ఇండియా లెవెల్కి అయితే రాబోతుంది ఈ మూవీ. విజయ్ దేవరకొండ గారి మూవీలో VD12 ఈ మూవీ మనకైతే గ్లిమ్స్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అక్టోబర్ 12కి అయితే రాబోతుంది గ్లిమ్స్ అన్నమాట. VD12 విజయ్ దేవరకొండ గారి మూవీ. గేమ్ చేంజర్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకైతే సెకండ్ సాంగ్ అయితే రాబోతుంది అప్డేట్ గేమ్ చేంజర్ మూవీ నుంచి. రిలీజ్ డేట్ కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. డిసెంబర్ 20, 2024లో అయితే రాబోతుంది. అలాగే మనకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా విల్ బి స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ 1st అన్నమాట. ఇవన్నీ అప్డేట్లన్నీ మనకైతే ట్విట్టర్లో తమన్ గారు అయితే ట్వీట్ అయితే చేశారనమాట. ట్విట్టర్లో అప్డేట్ అయితే ఇచ్చారు మన తమన్ గారు అన్నమాట. డిసెంబర్ 20కి అయితే వస్తుంది 2025లో గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు దేవర వరల్డ్ వైడ్ బిజినెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నైజాంలో 45 కోట్లు, సీడెట్లు అయితే 22 కోట్లు, ఉత్తరాంధ్రలో అయితే 12.5 కోట్లు అనమాట. ఈస్ట్లో అయితే 8 కోట్లు, వెస్ట్ అయితే 6 కోట్లు, గుంటూరు అయితే 8.5 కోట్లు అనమాట. కృష్ణాలో అయితే 7 కోట్లు, నెల్లూరులో అయితే 4 కోట్లు, కర్ణాటకలో అయితే 15 కోట్లు, తమిళనాడులో అయితే 6 కోట్లు, హిందీలో అయితే 15 కోట్లు అనమాట. ఓవర్సీస్లో అయితే 26 కోట్లు, PNP అయితే 4.5 కోట్లు అనమాట. టోటల్ ఏపీ తెలంగాణ బిజినెస్ అయితే 113 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ అయితే 180 కోట్ల దాకా బిజినెస్ అయితే జరిగింది. ఇంకా మనకైతే గ్రాస్ రావాలి అంటే 350 కోట్ల నుంచి లేకపోతే 400 కోట్ల నుంచి అన్న గ్రాస్ అయితే రావాలి. షేర్ అయితే 180 కోట్ల దాకా షేర్ అయితే రావాలి. ఎన్టీఆర్ గారి కెరియర్లోనే సెకండ్ హైయెస్ట్ బిజినెస్ అయితే జరిగిందనమాట దేవర మూవీ. మరి బ్రేక్ అయిన అవుతుందో లేదా అని కింద అయితే కామెంట్ చేయండి లింక్స్. మరి ఇది లింక్స్ మరి దేవర బిజినెస్ అండ్ మూవీ అప్డేట్స్ అన్నమాట. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లింక్స్. అండ్ వేరే కలుసుకుందాం. బై బై లింక్స్.